Hi students, good afternoon. Today topic for second BSc 6th sem web technologies. ప్రీవియస్ క్లాస్లో మనం దేనికోసం నేర్చుకున్నామంటే ఫార్మ్స్ కోసం నేర్చుకున్నాము. సో టుడే ఏంటంటే ఫామ్ యొక్క కంటిన్యూషన్. ఓకే, ఫామ్ యొక్క కంటిన్యూషన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంట్రోల్ ఇన్పుట్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఇన్పుట్ కంట్రోల్స్ని ఏం చెప్పుకున్నామంటే టైప్స్ చెప్పుకున్నాము, పాస్వర్డ్ చెప్పుకున్నాము, సింగిల్ లైన్ ఈ విధంగా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ రిమైనింగ్ 2 ఉన్నాయండి. సో అవి చెప్పుకుని నెక్స్ట్ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. సో లాస్ట్ క్లాస్లో ఏం చూసామంటే పాస్వర్డ్కి, సింగిల్ లైన్కి, రీసెట్కి, చెక్ బాక్సెస్, సబ్మిట్, సో ఈ విధంగా చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా 2 రిమైనింగ్ ఉన్నాయండి. సో వాటి కోసం మనం చూద్దాము. మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ అంటే ఏంటి, జస్ట్ మనకి ఇక్కడ యూజర్ ఐడి సంథింగ్ నేమ్ అని ఇచ్చామనుకోండి, నేమ్కి ప్యారలల్గా ఇక్కడ ఓన్లీ మనకి సింగిల్ లైన్ రాయడానికి మాత్రమే మనకు పోర్టబుల్ ఉండేదాన్ని ఏమనుకున్నాము, సింగిల్ లైన్ అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్స్ ఆర్ స్టార్స్లా ఉంటే ఏంటది పాస్వర్డ్. ఓకే, సో ఏంటంటే సింగిల్ లైన్ అనేది ఏంటంటే ఓన్లీ సింగిల్ లైన్ అనేది మనకి అలౌ చేస్తుంది. బట్ మోర్ దెన్ లైన్స్ అనేది రాయాలంటే మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫామ్ తీసుకున్నప్పుడు లాస్ట్లో కామెంట్ రాయండి ఆర్ డిస్క్రిప్షన్ రాయండి సంథింగ్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే కొంచెం పెద్ద బాక్స్ లాంటిది ఇస్తాడు. సో ఏంటంటే మనకి చాలా లైన్స్ అంటే చాలా కాలమ్స్ అని పట్టే విధంగా ఉంటాయి. సో ఈ విధంగా బాక్స్ని తయారు చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. ఓకే, మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. దీంట్లో వచ్చేసి ట్యాగ్ ఏం యూజ్ చేస్తామంటే టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ అనేది మనం యూజ్ చేయవలసి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ ఏరియాకి క్లోజింగ్ కూడా ఉంటుందండి. ఓకే, టెక్స్ట్ ఏరియా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా రోస్ అంటే ఎన్ని రోస్కి ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5 రోస్ రాయడానికి ఇలా మనకి పోర్టబుల్గా ఉందండి. సో అప్పుడు ఏం చేస్తామంటే 5 రోస్ దెన్ కాల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చామనుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మనం చేయడం వల్ల మనకి టెక్స్ట్ ఏరియా విత్ అనేది పెరుగుతుంది. సో అదేవిధంగా దీని యొక్క నేమ్ అని చెప్పుకున్నామంటే మనకి అండర్స్టాండ్ అయ్యే విధంగా. సో ఫర్దర్గా మనం ఎప్పుడైనా రెఫర్ చేసినప్పుడు ఆ నేమ్ అనేది తెలియాలి. సో నేమ్. ఇక్కడ అడ్రస్ అని తీసుకున్నామండి. ఓకే, అడ్రస్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాల్స్ అనేది ఇక్కడ 10 తీసుకున్నాము ఆ 50 సంథింగ్ ఇలా డబుల్ కొటేషన్ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే రైట్ కామెంట్ హియర్ అని రాసి టెక్స్ట్ ఏరియాని క్లోజ్ చేస్తామండి. సో ఇదేంటంటే నథింగ్ బట్ కామెంట్ సెక్షన్కి మనం ఏం యూజ్ చేస్తాము, మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ అని యూజ్ చేస్తాము బై యూజింగ్ టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియాలో ఏముంటుందంటే యాట్రిబ్యూట్స్ రోస్ ఉంటాయండి, అదేవిధంగా కాలమ్స్ ఉంటాయి. సో కాలమ్స్ అనేవి మనం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, 40 తీసుకోవచ్చు, మనం ఇష్టం. ఎందుకంటే టెక్స్ట్ బాక్స్ అనేది కొంచెం పెద్దగా ఎప్పీర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం తీసుకోవడం వల్ల మనకి మల్టిపుల్ లైన్స్ అనేవి రాయడానికి అవైలబుల్గా ఉంటుంది. నేమ్ ఏంటంటే అడ్రస్ అని తీసుకున్నాం. సో ఈ ట్యాగ్ మధ్యన రైట్ హియర్ కామెంట్, దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే రైట్ హియర్ కామెంట్ అని వస్తుందండి.
ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేసి రైట్ చేస్తున్నామో ఈ రైట్ హియర్ కామెంట్ అనేది పోయి మన టెక్స్ట్ అనేది వస్తుంది. మన టెక్స్ట్ అనేది ఏమైతే రాస్తున్నామో వస్తుంది. దీన్ని ఏమంటామంటే కామెంట్ అంటాము ఆర్ మల్టిపుల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. సో దిస్ ఈజ్ ది వన్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వన్ సెలెక్ట్ ఇన్పుట్ కంట్రోల్. సో సెలెక్షన్ అనేది ఏ విధంగా చేయాలి, సెలెక్ట్ బాక్స్ కంట్రోల్. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ బాక్స్ కంట్రోల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఎప్పుడు చూస్తామండి ఇట్ ఈజ్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ విచ్ ఈజ్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అప్లికేషన్ చూసినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ సంథింగ్ స్టేట్ అని వచ్చి ఇక్కడ ఇలా లిస్ట్ అనేది అపియర్ అవుతుందండి. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అని ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఎప్పుడైతే మనం ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసామో మనకి కింద ఇలాగా లిస్ట్ అనేది వస్తాయండి. తెలంగాణ, కర్ణాటక, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అంటే సెలెక్ట్ చేసుకోమని ఇలా వస్తాయండి. మహారాష్ట్ర, ఒడిస్సా. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది యూజ్ చేస్తామో అప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ బాక్స్ అనేది యూజ్ చేయాలి. సో అర్థమైందా? నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ కోసం ఏం యూజ్ చేస్తామండి, సెలెక్ట్ బాక్స్ అనే కంట్రోల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ట్యాగ్స్ వచ్చేసినప్పటికీ సెలెక్ట్ అనే ట్యాగ్ని తీసుకుని సెలెక్ట్ అనే ట్యాగ్ని మధ్య మనం ఏం రాయాలంటే మనకు కావాల్సిన మెనూని అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యాట్రిబ్యూట్స్, మనం యాట్రిబ్యూట్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ సంథింగ్ నేమ్ రాసామండి. నేమ్ స్టేట్ అని రాసాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థం అవ్వడానికి. సో నేమ్ అనేది స్టేట్ అని రాసాం. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే డేటా ఎలిమెంట్ కావాలో మనం ఏం తీసుకున్నాము, ఇలాగా ఆంధ్రప్రదేశ్ అని తీసుకుని ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయినాయి. సో ఈ విధంగా డిస్ప్లే అవ్వడానికి ఏంటంటే మనకి ఒక ట్యాగ్ అనేది ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ బాక్స్కి సెలెక్ట్ అనేది ఓపెన్ చేస్తాం. దాంట్లో అట్రిబ్యూట్ ఏముంది, నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది, దానికి స్టేట్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అనే ట్యాగ్ ఇచ్చి దాంట్లో నేమ్ ఏమి ఇచ్చామంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చామండి. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ట్యాగ్ ఇచ్చి నేమ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి దాని మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ఇక్కడ మన డేటా వాల్యూ అనేది రాయాలి. ఇక్కడ ఎందుకు రాస్తాము, మనకి అర్థం అవడానికి రాస్తాము. సో ఈ వాల్యూ అనేది ఇన్పుట్లో రావాలి అని అర్థం అవడానికి రాస్తాము. ఇక్కడ ఏంటంటే మనకి డిస్ప్లే అవ్వాలి, ఈ విధంగా ఈ బాక్స్లో అనేది డిస్ప్లే అవ్వాలి. ఆప్షన్లో ఈ ఆప్షన్ అనేది డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఆప్షన్ అనేది క్లోజ్ చేసాం. ఓకే, ఆప్షన్ని సెలెక్ట్ని ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. దెన్ ఆప్షన్ని ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. దీంట్లో అట్రిబ్యూట్స్ ఏముందండి, నేము. సో ఇక్కడ ఏదైతే ఇస్తామో అక్కడ ఆ నేమ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక నేమ్ అనేది క్రియేట్ చేసాం. ఇన్ కేస్ మనం 4 లైన్స్ క్రియేట్ చేయాలంటే సేమ్ ఆప్షన్ యూజ్ చేయాలి, నేమ్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ ఆప్షన్ నేమ్ తెలంగాణ అని రాసి క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి, వీటి మధ్య తెలంగాణ ఓపెన్ అండ్ క్లోజ్ మధ్య మళ్ళీ తెలంగాణ అని రాసి చివరిలో ఏం చేస్తామంటే ఆప్షన్ అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి జస్ట్
ఆంధ్రప్రదేశ్ ఇలా బాక్స్ ఉందండి. సో మనం ఇది సెలెక్ట్ చేయకముందు మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఫస్ట్లోనే బాడీలోనే సెలెక్ట్ యువర్ స్టేట్ అని రాసి ఇలా కాలం ఇచ్చామనుకోండి, అప్పుడు అవుట్పుట్లో మనకి ఏమొస్తుంది, సెలెక్ట్ యువర్ స్టేట్ అని వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఏంటంటే మనకు సెలెక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, డ్రాప్ బాక్స్ మనకి కలవడానికి, అంటే డ్రాప్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ కోసం ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ యూజ్ చేసి మనం నేమ్ని ఏం చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది, ఇక్కడ తెలంగాణ ఇచ్చాం. ఎప్పుడైతే డ్రాప్ డౌన్ ఇలా లిస్ట్ అయ్యిందో ఇక్కడ తెలంగాణ ఆప్షన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఓకే, తెలంగాణ అని కూడా డిస్ప్లే అవుతుంది. ఓన్లీ 2 కాకుండా ఇంకా మాకు మోర్ దెన్ కావాలంటే ఈ ఆప్షన్స్లో మనం ఎన్నైనా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చేంజ్ చేస్తాం, తెలంగాణ మహారాష్ట్ర, ఇక్కడ తెలంగాణ ప్లస్ మహారాష్ట్ర కర్ణాటక సంథింగ్ ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా డ్రాప్ డౌన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సెలెక్ట్ బాక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రోగ్రామింగ్ రాసుకుని దానికి పోర్టబుల్గా జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను, రాసి దానికి ఏ విధంగా కోడింగ్ అనేది రాయాలి అనే దానికోసం మనం డిస్కస్ చేయాలి. ఓకే, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఒక అవుట్పుట్ అనేది ఇక్కడ రాస్తున్నాం చూడండి. అవుట్పుట్ ఫస్ట్ ఏం రావాలంటే మనకి నేము, లాగిన్ ఐడి, పాస్వర్డ్. ఇక పాస్వర్డ్ రాసిన తర్వాత ఏంటంటే ఇక్కడ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ యువర్ గ్రూప్, ఇది డ్రాప్ డౌన్ ఇలా వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, దెన్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్. ఇదొక ఫామ్ అండి, ఇదొక గూగుల్ ఫామ్ అనుకోండి. మనం సంథింగ్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ విధంగా ఒక ఫామ్ అనేది మనకి ఇచ్చారు కాలేజ్ నుంచి. సో ఈ ఫామ్ని మనం ఎలాగా క్రియేట్ చేయాలి, బై యూజింగ్ ఫామ్ కోడ్ని యూజ్ చేసి మనం ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి, సింపుల్గా మనం ఒక్కొక్క కోడ్ని యూజ్ చేసుకుంటా మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలండి, మనం HTML ఓపెన్ చేసాము. నెక్స్ట్ హెడ్, ఓకే హెడ్ అనేది టైటిల్లో ఫామ్, నెక్స్ట్ టైటిల్ అనేది క్లోజ్ చేసాము, దాని హెడ్ కూడా క్లోజ్ చేసాము. ఓకే, దిస్ ఈజ్ కామన్. ఇప్పుడు వరకు మనకి ఇక్కడ వరకు తెలిసిందే కామన్. దాని ఏంటంటే బాడీ అనేది ఓపెన్ చేసాము. ఓకే, ఇప్పుడు నేను చేయమంది స్టార్ట్ అయింది మంది. ఫస్ట్ గూగుల్ ఫామ్ అని రావాలి. సో ఏంటంటే గూగుల్ ఫామ్కి H1 ట్యాగ్ పెట్టాం. గూగుల్ ఫామ్ ఇది హెడ్డింగ్. సో H1 అనే ట్యాగ్ పెట్టి అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని పెట్టి H1 ట్యాగ్లో ఏం రాసాం మనం, గూగుల్
ఫామ్ అని రాసామండి. H1 ట్యాగ్ని క్లోజ్ చేసాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. 1 2 3 4 5 6 7. సో మనం ఏంటంటే 7 యూజ్ చేయాలి మన కోడింగ్లో. సో ఫస్ట్ ఏంటి, గూగుల్ ఫామ్. సో H1లో అలైన్ సెంటర్ పెట్టాం. సో సెంటర్ వచ్చింది. గూగుల్ ఫామ్ అని రాసాం H1 ట్యాగ్లో. సో H1 ట్యాగ్ క్లోజ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఒక స్టెప్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేమ్ అని రావాలి, మనకి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏం చేయాలంటే ఫామ్ అనేది ఓపెన్ చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, ఫామ్కి మధ్యన మనకి ఏముంటుందని చెప్పుకున్నాము, మన ఫామ్ అనేది ఉంటుంది. సో ఇది బేసిక్గా ఏంటంటే నార్మల్గా వెబ్ పేజ్లో గూగుల్ ఫామ్ అని క్రియేట్ చేసాం. ఆర్ఎల్స్ మనం ఫామ్లో రాయొచ్చు H1 ట్యాగ్ని, లేకపోతే దాని పైన రాయొచ్చు. సో నో ప్రాబ్లం. ఇక్కడ ఫామ్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ ఏంటంటే మనం యాక్షన్ నేమ్స్ అనేవి పెట్టడం లేదండి. సో నెక్స్ట్ ఏంటంటే ఫామ్లో ఫస్ట్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వింది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మనకు బాక్స్ రావాలి కదా. బాక్స్ రావాలంటే మనకి ఏం చేయాలి, ఇన్పుట్ టైప్ ఏం రావాలి. ఇన్పుట్ టైప్లో మనం ఏం నేర్చుకున్నాము, ఇక్కడ సింగిల్ బాక్స్ రావాలంటే మనకి ఏం రావాలని నేర్చుకున్నాము, టెక్స్ట్ నేర్చుకున్నాము. నేమ్ వచ్చేసి నేమ్ అని నేర్చుకున్నాము. సో ఈ విధంగా రాస్తే మనకి ఏమి వచ్చిందంటే అవుట్పుట్ నేమ్ అని డిస్ప్లే అయ్యింది. టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఏమి ఇచ్చాం, టెక్స్ట్. సో నేమ్ వచ్చేసి నేమ్ అని ఇచ్చాం. సో ఈ విధంగా ఏంటంటే మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ లాగిన్ ఐడి. సో లాగిన్ ఐడి అనేది కూడా మనకి విజిబుల్గా ఉంటుంది కదా. సో ఏ విధంగా మనం దీనికి ఇచ్చామో అదేవిధంగా లాగిన్ ఐడికి కూడా సేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే లాగిన్ ఐడి అని రాసిన తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మళ్ళీ టెక్స్ట్ అని ఇచ్చామండి. ఎందుకంటే సేమ్ యూజ్ చేసి మనం నేము అంటే ఇది సింగిల్ బాక్సే. సో రెండింటికి టెక్స్ట్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఏమి ఇస్తున్నాము, ఇప్పుడు నేమ్ వచ్చేసి ఐడి అని ఇస్తున్నామండి. లాగిన్ ఐడి ఆర్ ఐడి అని ఇచ్చాం. దీన్ని కూడా క్లోజ్ చేసినప్పటికీ మనకి ఏమొచ్చింది అవుట్పుట్, లాగిన్ అనేది ఇక్కడ ప్రింట్ అయ్యింది. దెన్ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యింది. సో ఇక్కడ ఏ విధంగా డిస్ప్లే అయింది, ఇక్కడ కూడా ఆ విధంగా డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఏమైంది, మనకి థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది కోడింగ్లో. నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్ రావాలి. మనం పాస్వర్డ్ రావాలంటే ఏం చెప్పాం, పాస్వర్డ్ అనేది ఒక హైడెన్గా ఉంటుంది, దానికి టెక్స్ట్ అనేది మనకి విజిబుల్గా ఉండదు అని చెప్పాం కదా. సో నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇన్పుట్ టైప్ దగ్గర మనం పాస్వర్డ్ అని మారుస్తామండి. సో ఫస్ట్ మనకి ఏం రావాలి, పాస్వర్డ్ అని వర్డ్ రావాలి కదా. ఇక్కడ చూడండి, జస్ట్ పాస్వర్డ్ అని వర్డ్ రావాలి కాబట్టి ఫస్ట్ ఏమి ఇచ్చామంటే పాస్వర్డ్ అని ఇచ్చాం. నెక్స్ట్ ఏం రాస్తాం, సేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్. సో మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అయ్యింది, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ కూడా మనకి డిస్ప్లే అయ్యింది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఈ బ్లాకు దీనికి సంబంధించింది, అంటే నేమ్ డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ లాగిన్కి ఇది, నెక్స్ట్ పాస్వర్డ్కి ఇది. ఓకే, దీని నుంచి ఏంటంటే 4 స్టెప్స్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది. ఇన్ కేసు ఇక్కడ మనకి BR అనేది యూజ్ చేసాం అనుకోండి, BR HR ఇవి ఏమని చెప్పుకున్నాము, పేరు ట్యాగ్స్ అని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నేమ్ అనేది ఇక్కడ వచ్చి ఆ బాక్స్ అనేది దీని కింద వస్తుందండి. ఈ విధంగా వస్తుంది బాక్స్ పక్కన రాకుండా దాని కింద రావాలంటే ఏం చేయాలంటే మనకి BR అని ఇచ్చుకోవాలండి. ఈ విధంగా వస్తే మనకి ఎఫిషియెంట్గా ఉండదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనం జస్ట్ ఇక్కడ వచ్చేలాగా BR అనేది ఎక్కడ యూజ్ చేస్తలేదు. మన మెటీరియల్ ఇచ్చినప్పటికి ఏంటంటే BR యూజ్ చేసుకుంటూ రాశారు. నెక్స్ట్ 5th స్టెప్ జెండర్. దీనికి ఏం చేయాలి, ఇదేంటిది మనం చెప్పుకున్నాం చెక్ బాక్సెస్ అని చెప్పుకున్నాం. సో ఏదైంది ఒకటి మనం చూస్ చేసుకుంటామని చెప్పాం కదా. సో ఈ చెక్ బాక్సెస్ రావడానికి ఏంటంటే ఫస్ట్ జెండర్ అని ప్రింట్ అవ్వడానికి జెండర్ అది ప్రింట్ అయిపోయి సేమ్ ఇన్పుట్ టైప్లో ఏమి ఇచ్చాము, చెక్ బాక్స్ అని ఇచ్చాము. నెక్స్ట్ నేము ఏమి ఇచ్చాము, ఫస్ట్ నేము మెయిల్ ఇచ్చాము.
మెయిల్ అని ఇచ్చి ఇక ఏమని రాసాము, మెయిల్ అని లాస్ట్లో రాయమని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మెయిల్. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ టైప్. జస్ట్ మెయిల్ అనేది ప్రింట్ అవ్విందండి మనకి. ఇప్పుడు ఏంటి, ఫీమేల్ అనేది ప్రింట్ అవ్వాలి. సేమ్ చెక్ బాక్స్, నేమ్లో వచ్చేసి ఇక్కడ ఫీమేల్ అని ఇస్తాం మనం, ఫీమేల్ అని ఇచ్చాము. సో లాస్ట్లో ఏంటంటే ఇక్కడ ఫీమేల్. ఓకే, ఈ స్టెప్తో మనకి ఏమవ్వింది, మనకి జెండర్ అనేది వచ్చింది. దెన్ చెక్ బాక్స్లో మనకు మెయిల్, దెన్ ఫీమేల్ కూడా వచ్చింది. సో 5th స్టెప్ కూడా కంప్లీటెడ్. ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే సెలెక్ట్ యువర్ గ్రూప్. సో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ యువర్ గ్రూప్ అని రాసుకున్నాం అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక డౌట్ రావచ్చు, ఇది ఏంటంటే మనం పారాగ్రాఫ్లో రాయొచ్చు, H1లో రాయొచ్చు. జస్ట్ మన ఫామ్లో రాస్తున్నాం కాబట్టి అది ఫార్మేట్ ఆల్రెడీ దానికి ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ విధంగా రాసినా సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే సెలెక్ట్ యువర్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నట్టు మనం ఏం చెప్పాము, అది డ్రాప్ డౌన్ లిస్ట్ కాబట్టి సెలెక్ట్ అని ఓపెన్ చేసి దాంట్లో నేమ్ ఏమి ఇచ్చాము, గ్రూప్ అని ఇచ్చాము అనుకోండి. ఓకే, తర్వాత సెలెక్ట్లో ఏం రాస్తున్నాం మనం, ఆప్షన్లో ఏం రాసాము, వాల్యూ అనేది రాసి ఇక్కడ ఏముంది, ఫస్ట్ కంప్యూటర్ సైన్స్, నేను షార్ట్గా సిఎస్ అని పెడుతున్నానండి. ఓకే, దీని నేమ్ కూడా కంప్యూటర్ సైన్స్ ఇచ్చి లాస్ట్లో ఏం చేయాలి, కంప్యూటర్ సైన్స్ అని రాసి లాస్ట్లో ఆప్షన్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, లాస్ట్లో ఆప్షన్ అనేది క్లోజ్ చేయాలి. సేమ్ ఇదే విధంగా మ్యాథ్స్, ఫిజిక్స్ కూడా అక్కడ రాయాలి. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ కిందకి ఇలా క్లిక్ చేయకుండానే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని మనకు డిస్ప్లే అయిపోతుంది. ఈ విధంగా మనకు డిఫాల్ట్గా ఒక వాల్యూ ఆల్రెడీ బాక్స్లో డిస్ప్లే అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్టెడ్ ఆప్షన్లో ఏం చేయాలి, వాల్యూ పక్కన సెలెక్టెడ్ ఇచ్చామనుకోండి, ఆల్రెడీ ఒక వాల్యూ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సేమ్ మనకు స్పేస్ లేదు కాబట్టి సేమ్ ఇదేలాగే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, దెన్ ఫిజిక్స్ కూడా వస్తుంది. లాస్ట్లో ఏంటి మనకి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సబ్మిట్కి ఏం చెప్పుకున్నాము, ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని చెప్పుకున్నాం. సబ్మిట్ వాల్యూ నేమ్ ఏంటి, సబ్మిట్. సో ఈ విధంగా ఏంటంటే మనకి కోడ్ అనేది ఎండ్ అవుతుంది. లాస్ట్లో ఫామ్ అనేది ఎండ్ చేసాము. దెన్ బాడీ, లాస్ట్లో HTML అని ఎండ్ చేసాం. ఓకే స్టూడెంట్స్, ఇన్పుట్ టైప్ సబ్మిట్, నేమ్ కాబట్టి సబ్మిట్ బాక్స్ అనేది మనకి వచ్చింది. సో ప్రతి స్టెప్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. సో స్టూడెంట్స్ ఇదేంటంటే మనకి ఫామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పుకున్నాం. సో మళ్ళీ ఒక్కసారి మనం చూద్దాము. ఏంటంటే మనం ఒక ఫామ్ అని తీసుకున్నామండి, గూగుల్ ఫామ్ అనేది ఒకటి తీసుకున్నాం. సో అక్కడ ఏంటంటే నేము ఒక బాక్స్ వచ్చింది, నెక్స్ట్ లాగిన్ ఐడి ఒక బాక్స్, దెన్ పాస్వర్డ్ వచ్చి ఒక బాక్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే జెండర్. ఓకే, జెండర్లో ఏంటంటే మెయిల్, ఫీమేల్. సో సెలెక్ట్ యువర్ గ్రూప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేసిన వెంటనే మనం ఏంటంటే మనకి మోర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి వచ్చేలా మనం ఏం చేసామంటే ఒక అవుట్పుట్ తీసుకున్నాము. లాస్ట్లో ఏంటంటే సబ్మిట్ అనేది చేసాం. సో ఈ విధంగా మనం అవుట్పుట్ ఇమేజ్ని చేసుకుని మన ఫామ్స్లో అసలు ఏ ట్యాగ్స్ ఉన్నాయి, దానికి ఏది సూటబుల్ అని ఒకసారి చెక్ చేసుకుని మనం ఏం చేయాలంటే దీన్ని ప్రొసీడ్ చేయాలి. ఫస్ట్ ఓకే, ఫస్ట్ ఏంటంటే HTML అనేది ఓపెన్ చేసాము, HTML అనేది క్లోజ్ చేసాము. దెన్ హెడ్ సెక్షన్లో మనం ఏం రాస్తున్నాము, టైటిల్ రాస్తున్నాము. సో టైటిల్ మధ్యన ఏం రాసాము, ఫామ్ అంటే ఏంటి, టైటిల్ ఫామ్ అని వస్తుంది. నెక్స్ట్ హెడ్. ఇప్పుడు ఏంటంటే బాడీ. ఓకే, బాడీలో మనం ఏం రాస్తున్నామండి, H1 అలైన్. సో H1 అలైన్లో సెంటర్ అని రాసాం మనం. ఓకే,
సెంటర్ అని రాసినప్పుడు గూగుల్ ఫామ్ అని పెట్టాము ఇక్కడ. అంటే హెచ్1కి మధ్యలో ఏం రాసాం మనం, గూగుల్ ఫామ్ అనేది పెట్టాం. సో ఇదేమని ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ ఒక హెడ్డింగ్ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఎలైన్ ఏమి ఇచ్చాము, సెంటర్ అని ఇచ్చాం. సో ఈ వర్డ్ అనేది ఇక్కడ సెంటర్లో డిస్ప్లే అవ్వాలని అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ అనేది ఓపెన్ చేసాం. సో ఇక్కడ నుంచి మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. అంటే ఏంటంటే ఇక్కడ బాక్సెస్ రావడం, ఈ బాక్సెస్ని క్లిక్ చేసినప్పుడు మనకి కీబోర్డ్ యాక్టివేట్ అయ్యి మనకి ఇక్కడ టెక్స్ట్ రాయడానికి మనం పోర్టబుల్గా ఉండడం. సో ఈ విధంగా ఫామ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫామ్లో మెథడ్స్ కూడా రాయొచ్చు, యాక్షన్స్ కూడా రాయొచ్చు. జస్ట్ మనం సింపుల్ ప్రోగ్రామింగ్ రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేసామంటే జస్ట్ ఫామ్తో మనం ఎండ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే నేమ్ అంటే ఏంటంటే ఫస్ట్ నేమ్ అని వచ్చేసిందండి. ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామని చెప్పామండి, సింగిల్ లైన్ ఉన్నప్పుడు, అంటే ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు మనం ఇందులో ఎంటర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఏబీసీ అని ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక సింగిల్ ఆఫ్ లైన్ కాబట్టి మనం ఏం చేసామంటే ఇన్పుట్ టెక్స్ట్ అని ఇచ్చాం. సో ఈ కోడ్ ఏమైందంటే దీనికి సెకండ్ లైన్కి ఏమైందంటే దీనికి అవుట్పుట్ ఇది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఐడి అని ఇచ్చాం. సో లాగిన్ ఐడి అనేది ఇక్కడ ప్రెసెంట్ అయ్యింది. సో దీనికి ఏ విధంగా టెక్స్ట్ లైన్ ఇచ్చామో, సింగిల్ టెక్స్ట్ లైన్ ఇచ్చామో, దీనికి అదేవిధంగా సింగిల్ లైన్ టెక్స్ట్ ఇచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ XYZ అనుకోండి, లాగిన్ ఐడి అనేది XYZ అనేది తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ దీనికి ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే పాస్వర్డ్కి వచ్చినప్పటికి ఏంటంటే పాస్వర్డ్ అనేది మనకి ఇన్విజిబుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే సంథింగ్ డాట్స్ ఆర్ స్టార్స్ అనేది డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్, నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని మనం మెన్షన్ చేసాము. సో దీంతో ఏమైందంటే మనకు పాస్వర్డ్ అనే బ్లాక్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అనేది ఇక్కడ ఇచ్చామండి. సో జెండర్ ఇచ్చిన తర్వాత మనకి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, అంటే ఇన్పుట్ టైప్ ఏ విధంగా రావాలనుకుంటున్నాము, చెక్ బాక్స్ రావాలని చెప్పాం. సో ఫస్ట్ దానికి చెక్ బాక్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాం, దానికి మెయిల్ అని ఇచ్చాం. సో చెక్ బాక్స్ వచ్చి దాని పక్కన మెయిల్ అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ కోడింగ్ ఇచ్చి చెక్ బాక్స్లోనే మళ్ళీ ఫీమేల్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే మనకి చెక్ బాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది, మనకి ఫీమేల్ అనేది టిక్ చేసాం. ఓకే, ఇక్కడికి ఏమైంది, 5th లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇక్కడ సెలెక్ట్ యువర్ గ్రూప్. సో గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని అంటున్నారు కాబట్టి సెలెక్ట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాము, ప్రీవియస్గా సెలెక్ట్ అనేది మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది, దాంట్లో ఆప్షన్ అనేది ఉంటుంది, ఆప్షన్ ట్యాగ్ యూజ్ చేస్తాము. ఆప్షన్కి ఎండింగ్కి క్లోజ్కి మధ్యన మనం ఏదైతే కోడ్ రాసామో అది డ్రాప్ డౌన్లో ఉంటుంది. ఆ లైన్లో ఒక లైన్ ఆఫ్ కోడ్ వస్తుందని రాసుకున్నాం. సో ఇక్కడేం రాసాము, సెలెక్ట్ నేమ్ గ్రూప్. సో గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుని రాసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు CX. దాని వాల్యూ ఏమి ఇచ్చానంటే కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చానండి. సో ఆప్షన్ మధ్య ఏదైతే రాసామో ఇక్కడ వాల్యూ అంటే ఏంటంటే మనకు పోర్టబుల్గా ఉండేటట్టు మనం రాసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్ రెండింటి మధ్య ఏదైతే ఇచ్చామంటే కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చామండి. సో ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకే, ఇన్ కేసు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కాకుండా మనం క్లిక్ చేసిన వెంటనే డిఫాల్ట్గా మ్యాథ్స్ రావాలనుకోండి, మనం ఏం రాస్తామంటే అక్కడ మ్యాథ్స్ పక్కన ఇచ్చినప్పుడు ఆప్షన్లు ఏమి ఇస్తామంటే పక్కన సెలెక్టెడ్ అని ఇచ్చామనుకోండి, మ్యాథ్స్ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చామంటే సెలెక్టెడ్ అనేది డిఫాల్ట్గా ఇచ్చాము. దెన్ మనకి ఏంటంటే యాక్చువల్గా మ్యాథ్స్ కోడ్ రాయాలి, ఫిజిక్స్ కోడ్ రాయాలి, కంప్యూటర్ సైన్స్ రాయాలి. కానీ ఇక్కడ ఏంటంటే స్పేస్ లేదు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఒక్కదానికి కోడ్ రాసాం. సో ఈ కోడ్ అనేది కంప్యూటర్ సైన్స్ ఒక్కదానికే. సో ఇక్కడ మ్యాథ్స్ రావాలంటే, ఫిజిక్స్ రావాలంటే ఏం చేస్తాం, మనం సింపుల్గా ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మ్యాథ్స్ పెట్టుకుంటాము, దెన్ ఫిజిక్స్ కూడా పెట్టుకుంటాం. సో ఈ ప్లేస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ రీప్లేస్ చేసి అంటే ఫర్దర్గా ఇంకొక 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. దెన్ ఏంటంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్. సో సబ్మిట్ అనేది ఏంటంటే మనకి సబ్మిట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ బటన్ అని చెప్పుకున్నాం కదా, సో బటన్ కంట్రోల్. సో ఈ బటన్ యూజ్ చేసి ఏమవుతుందంటే లాస్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది కోడ్. ఫామ్ అనేది ఎండ్ చేసాము, దెన్ బాడీ కూడా ఎండ్ చేసాము, లాస్ట్లో HTML అనేది కూడా మనం ఏం చేసామంటే క్లోజ్ చేసామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫామ్స్. ఓకే, ఇది స్టూడెంట్ టుడే క్లాస్ ఫామ్స్ కోసం. అంటే మనం యూజ్ చేసిన ప్రతిదీ కూడా దీంట్లో యూజ్ చేసి ఇంకా రిమైనింగ్ ఏం యూజ్ చేయలేదు, దీంట్లో రేడియో బటన్స్ అనేది యూజ్ చేయలేదు, రీసెట్ అనేది యూజ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఇంకా కోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకంటే మనకి
స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ మన దానికి కలర్స్ కావాలంటే కలర్స్, ఫాంట్ చేంజెస్ కావాలంటే ఫాంట్ చేంజెస్ పెట్టుకుని మన సిస్టంలో చేసినట్టే ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చెక్ బాక్సెస్ అనేది యూజ్ చేయలేదు. సో ఈ విధంగా మనకు నచ్చిన ఫీల్డ్స్, వీటిని ఏమంటారంటే ఫీల్డ్స్ అని కాల్ చేస్తారండి. ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క ఫీల్డ్ అంటారు. సో మనకు నచ్చిన ఫీల్డ్స్ అంటే మన ఫామ్లో ప్రతి ఫీల్డ్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమెయిల్ లాగిన్ అయినప్పుడు అక్కడ ఏముంటుంది, జస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఒకటే ఉంటుంది, అంతే తప్పించి చెక్ బాక్సెస్ ఆర్ ఇలాగ డ్రాప్ డౌన్ మెనూస్ ఉండవు. కాబట్టి ఏంటంటే మన ఫామ్కి కంఫర్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్, రిమైనింగ్ కూడా మీరు ట్రై చేసినప్పుడు ఏంటంటే రిమైనింగ్ వాటితో కూడా ట్రై చేసి ఈ విధంగా అవుట్పుట్ మీరు క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ క్రియేట్ చేసుకుని దానికి ప్యారలల్గా మనం ఇలా కోడింగ్ రాసుకున్నట్లయితే మనకి ఎటువంటి డౌట్ ఉండదు, మనకి క్లియర్గా ఉంటుంది. కోడ్ ఇలా చూసి మనం కన్ఫ్యూజింగ్గా ఉంటాం తప్పించి మనం స్టెప్ బై స్టెప్ రాసినప్పుడు మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, ఓకే స్టూడెంట్, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్లో లాస్ట్ కాన్సెప్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్. సో ఇక్కడ వచ్చేసి సమ్ ఆఫ్ ది ట్యాగ్స్ అంటే చాలా ట్యాగ్స్ ఉంటాయి, రిమైనింగ్ కొన్ని ట్యాగ్స్ కోసం డిఫైన్ చేసుకోవచ్చు. ఫాంట్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని ఇచ్చామనుకోండి, దీన్ని ఏమంటామంటే ఒక లెటర్ అంటాం. దీనికి ఏంటంటే ఫాంట్ ఏ విధంగా ఇస్తామంటే బై యూజింగ్ స్టైల్స్, సైజు, కలర్స్ని ఇవ్వడానికి మనం ఫాంట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ రాసినప్పుడు యూజ్ అవ్వడానికి యూజ్ చేసే ట్యాగ్స్ జస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఫాంట్లో స్టైల్ ఉంటుందండి. ఫాంట్ అనేది రాసుకున్నాం ఫేస్ ఈక్వల్ టు వర్ధన అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ సంథింగ్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. వర్ధన అనేది ఒక ఫేస్ అండి. సో సైజ్ అనేది 4 అంటే ఏంటంటే మన లెటర్స్ 4 అనే పిక్సెల్ సైజ్తో మనకు వస్తాయి. కలర్ వచ్చేసి గ్రీన్. సో హాయ్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. స్టైల్ ఈక్వల్ టు ఇటాలిక్లో వస్తుంది. సో ఇది ఏంటంటే ఫాంట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటంటే స్టైలు, సైజు, కలర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫాంట్. నెక్స్ట్ వచ్చేసి మార్క్యూ అంటే ఏంటంటే ఇది కొత్త టాపిక్ అండి. జస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వెబ్ బ్రౌజర్ ఉన్నప్పుడు హాయ్ అని ఒక వర్డ్ ఇలా డిస్ప్లే అవుతూ ఉండాలి. అంటే హాయ్ అనే ఇక్కడ నుంచి ఇలా డైరెక్షన్ ఈ విధంగా ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వి అది ఇలా స్క్రోల్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ స్క్రోల్ అవుతాయండి టీవీలో, చివరిని ఏంటంటే యాడ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో అటువంటి టైప్ ఆఫ్ ఇది మార్క్యూ. సో మార్కులు ఏంటంటే స్క్రోలింగ్ ఆఫ్ డేటాని స్క్రోల్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే మార్క్యూ అని కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో మార్క్యూలో ఏంటంటే హలో అని రాసామండి. దీంట్లో ఏముంటాయంటే మార్క్యూ యొక్క డైరెక్షన్ అంటే రైట్ నుంచి స్టార్ట్ అవ్వి ఇలాగా యాడ్స్ అనేవి వస్తాయి. మ్యాక్సిమం ఆఫ్ రైట్ నుంచే కదండి యాడ్స్ వస్తాయి. సో మన ఇష్టమైతే ఇలా లెఫ్ట్కి కూడా వెళ్ళేలా మనం చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. మనకి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే హాయ్ అనేది వచ్చినప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అసైన్ అవుతుందండి. ఫాంట్ కలర్, సో ఫాంట్కి ఏమైతే స్టైల్స్ అప్లై చేయొచ్చో ఈ ఫాంట్కి అప్లై చేయొచ్చు. దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఫాంట్ అంటే నథింగ్ బట్ ఒక డేటాకి మనం చేసే మేకప్ అనమాట అండి. సో ఆ విధంగా మార్క్యూ. నెక్స్ట్ ఏంటంటే హెచ్ఆర్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ హారిజంటల్ లైన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్ పేజ్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏదో సంథింగ్ ఇలా రాసినప్పుడు మనకి ఒక మధ్యలో ఒక గీత అనేది రావాలనుకోండి. సో దీన్ని ఏమంటే హెచ్ఆర్ ఇచ్చినప్పుడు మనకి కింద ప్రోగ్రామ్ బీఆర్ ఇచ్చినప్పుడు ఏమైంది, బ్రేక్ అయ్యింది. సో నెక్స్ట్ లైన్లో మనకి కంటెంట్ అనేది రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ హెచ్ఆర్ అనేది ఏంటంటే మనకి హారిజంటల్ లైన్. సో దీంట్లో కూడా హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. మనకి ఎంత స్పేస్ కావాలంటే సగం కావాలా లేకపోతే ఫుల్గా కావాలా, ఒక పక్కకు కావాలా. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ డివిజన్ ట్యాగ్. డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు 1, 2 అనే అవుట్పుట్ ఎలా వస్తుంది అనుకుంటే 1, 2 అని సెపరేట్ లైన్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ అనేది పక్కన రాసినా కూడా ఏంటంటే డివిజన్ అండ్ డివ్ అంటే డివిజన్. సో పక్కన రాసిన కంటెంట్ కూడా మనకి సెపరేట్ లైన్స్లో వస్తాయి. సో ఇవి ఏంటంటే ఇదొక లైన్లో రాసాం, ఇదొక లైన్లో రాసాం. ఇన్ కేస్ ఈ లైన్ ఇక్కడ రాసినా కూడా ఏమవుతుందంటే ఇది సెపరేట్గా వస్తుంది. స్పాన్ అంటే దీనికి ఆపోజిట్ అండి. అంటే ఏంటంటే స్పాన్ ఇన్ కేసు పక్కన రాసామనుకో ఇది కింద రాసినా కూడా పక్కన వస్తుంది. అంటే దీనికి అవుట్పుట్ ఏమవుతుంది 1, 2 అవుతుంది. స్పాన్కి 1, 2 అవుతుంది. ఈ డివిజన్కి ఏమవుతుంది 1 అనేది పైన ఉంటుంది, 2 అనేది కింద ఉంటుంది. సో డివిజన్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే పక్కన రాసినప్పుడు కూడా స్పాన్ అనేది పక్కన వస్తుందండి. కింద రాసినా కూడా పక్కనే వస్తుంది. ఇదేంటంటే కింద రాసినా కూడా పక్కన రాసిన ఒక లైన్ బై లైన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద లేయర్.
సో ఈ టాపిక్స్ అన్నీ కూడా సెకండ్ యూనిట్లో సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వాటి కోసం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, ఇది టుడే టాపిక్. మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యిందండి. మనం హెడ్డింగ్స్ అనేది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో దీని నుంచి ఏంటంటే బేసిక్ HTML, డాక్యుమెంట్ బాడీ, టెక్స్ట్, హైపర్ లింక్స్, ఫార్మేటింగ్ ట్యాగ్స్, లిస్ట్స్, బేసిక్ టేబుల్స్. నెక్స్ట్ మోర్ HTMLలో మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఎంబెడెడ్ యూజ్ చేసాము. ఫ్రేమ్స్, ఫామ్స్, డాక్యుమెంటేషన్, హెడ్డింగ్ డీటెయిల్స్. హెడ్డింగ్స్ అనేవి కూడా చెప్పాను. H1 to H6 ఉంటాయని చెప్పాం కదా. సో ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ అండి. సో సెకండ్ యూనిట్లోకి మనం డిస్కస్ చేసుకోవచ్చు టాపిక్స్. సో స్టూడెంట్, ఇది టుడే క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.